అంత మంత్రం చెప్పిండు అది చెప్పినా అక్కడ మనసులో పట్టిన బిడ్డ అని మనసులో పట్టిన ఆడన్నట్టు అయ్యో సగం పట్టిందని సగం పట్టిందంటే గురికే ఓపికే బాగా రేడికి అర్థం కానట్టుంది మళ్ళీ ఒకసారి చెప్పాలని పాపం సగం పట్టింది అన్నాడంటే మళ్ళీ ఒకసారి కప్పి మళ్ళీ ఒకసారి చెప్పిండట ఇప్పుడు మనసులో పట్టింది కొంచెం అయ్యో అంతా పట్టింది తోక తట్టింది గురికి అనుమానం అయిపోయింది దీన్ని మొదలేమన్నాడు మనసులో పట్టింది అంటే సగం పట్టింది అన్నాడు ఇప్పుడేమో మొత్తం పట్టింది కానీ తోక తట్టిందంటే ఇటు దృష్టి ఎట్టున్నదని ఇటు శిష్యుడు ఇలా కూర్చున్నాడు కదా ఇటు ఎల్లక చూస్తున్నాడని ఈడు అక్కడికి ఇట్లా చూసిండట గురు చూసేటేలక ఎలకాల మనవాడ పాము పట్టిందట ఇటు చూసినప్పుడేమో సగం పట్టింది ఇప్పుడు ఇక లాస్ట్కి గురు మళ్ళీ ఇది మంత్రం చెప్పినా అక్కడ ఇప్పుడు మనసులో పట్టిందని అక్కడ మొత్తం పట్టింది తోక తట్టింది అంటే గింతే ఉన్నదని అప్పుడు అనుకున్నాడు ఊరే నిజదాకా చెప్పింది ఎలకాలంటే ఆవయ్యా కరెక్ట్ వచ్చింది